ఏంట్రా రవి, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా. మీనా, ఇది గనక ఇలాగే పెరుగుతూ పోయిందనుకో, ఏదో ఒక రోజు నీ కొడుకు ప్రాణానికే ప్రమాదంగా తయారవుతుంది. అన్నయ్య, ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? మరి నిన్న జరిగిన దానికి అసలు కారకురాలు ఎవరనుకుంటున్నావు నువ్వు? అంతా బంగారీనే. తనని కాపాడటానికనే కదా పోయి రవి మన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. కాళ్ళకి చేతులకి ఎలా దెబ్బలు తగిలాయో చూడు. ఇది చూస్తుంటే నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? ఇలా చూడు, నాకంటూ ఉన్నది నువ్వు వర్షిణీనే కదరా. నీకేమైనా అయితే నేను తట్టుకోగలనా చెప్పు? కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదరా. మీకోసం పోకపోతే ఈ ప్రాణం నాకెందుకు సార్? అత్తయ్య, దయచేసి ఒక్క విషయంలో నేను చెప్పేది మీరు వినండి. ఆ బంగారి మన ఇంటికొచ్చిన దగ్గర నుంచి సమస్య మీద సమస్య, ఆ బంగారి మన ఇంటికొచ్చిన దగ్గర నుంచి సమస్య మీద సమస్య. నా రవికి ఆపద మీద ఆపద వస్తూనే ఉంది. ఇంత కష్టం వచ్చాక దాన్ని చూసి చూడనట్టు వదిలేయటం కరెక్ట్ కాదత్తయ్య. అవునత్తయ్య, మీకు బంగారం ముఖ్యమై ఉండొచ్చు, కానీ ఈ కుటుంబానికి రవినే కదా ముఖ్యం. ఇంటి నుంచి బయలుదేరిన పిల్లాడు మళ్ళీ ఇంటికి వస్తాడా రాడా అని నేను భయపడుతూ ఉండలేనత్తయ్యా. ఇదస్సలు కరెక్ట్ కాదు. మీరు బంగారిని దయచేసి ఇంటి నుంచి బయటికి పంపించేయండి. నన్ను మీరు ఎంత తిట్టినా పర్వాలేదు, ఇదే నా నిర్ణయం. దయచేసి ఒక్క విషయంలో నేను చెప్పేది వినండి అత్తయ్యా. మీనా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఇవాళ్ల నీ కొడుకు ప్రాణాలతో ఉన్నాడు అంటే దానికి కారణం బంగారియే. బంగారీ కాని రవితో లేకపోయుంటే ఏం జరిగేదో నీకసలు ఊహికే అందదు. తనకి మొత్తం కుటుంబం అంతా రుణపడిపోయున్నావు. కుదిరితే థ్యాంక్స్ చెప్పు. అదొదిలేసి బంగారి గురించి తప్పుగా మాట్లాడుకో. మనకి మంచి చెయ్యాలి అనుకుంటున్న వాళ్ళని మనమే అణిచేసి పెట్టాలి అనుకుంటే మాత్రం అదే మనకే ఇబ్బంది. బంగారి ఈ ఇంటికొచ్చినప్పటినుంచి నువ్వు చెప్పినట్టు ఎన్నో సమస్యలొచ్చాయి. నేను లేదు అని చెప్పడం లేదు. అలాగే ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మొట్టమొదటగా నిలబడింది బంగారీనే. తను లేకపోయుంటే ఈ కుటుంబంలో ఇప్పుడున్న ఈ కొంచెం ప్రశాంతత, సంతోషం కూడా లేకుండా పోయేవి. ఇంకెప్పుడు బంగారి గురించి తప్పుగా మాట్లాడద్దు. అదిగో చెప్పారుగా. నాన్నా, ఏంటి? బావకి దెబ్బ తగిలింది కదా నాన్న, ఏమైంది అని అడగటానికి వెళ్ళాను. నన్ను ఒంటరిగా వదిలేయని బయటికి గంటేశాను నాన్న. దానికి నేను ఇప్పుడేం చేయాలో చెప్పు. ఏమండి, మన పిల్లల మీద ఎందుకంటే కోపడుతున్నారు? మీరు నాతో ఏం చెప్పారు? అల్లుడిని ఎలాగే నొప్పించి మన అమ్మాయిని ఇంటికి కోడల్ని చేస్తాను అని నమ్మించారు కదా. ఇప్పుడు జరుగుతోందంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందండి. ఆ బంగారి రోజు రోజుకి ఈ కుటుంబాన్ని తన కంట్రోల్లోకి తీసేసుకుంటోంది. ఈ రోజు కూడా ఝాన్సీ అమ్మ దాని మాట మీదనే నడుచుకుంటున్నారు. ఇప్పుడు రవి కూడా దాని వైపే కదా ఉన్నాడు. ఇక నేను ఓపిక పట్టలేనండి. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు.
మన అమ్మాయిని రవికిచ్చి పెళ్లి చెయ్యాలి. అందులో ఏదైనా తేడా వస్తే మాత్రం మీరు నిజంగా బాధపడాల్సి వస్తుంది చెప్తున్నా. నాన్న, బావ లేకపోతే నేను ప్రాణాలతోనే ఉండను నాన్న, చూసుకోండి. అయ్యో, అందుకని అమ్మ కూతురు ఇద్దరు కలిసి నన్ను టార్చర్ పెడతారా? నన్ను ప్రశాంతంగా ఆలోచించనివరా? ఆలోచించి ఇన్ని రోజులు మీరేం చేశారు? ఒక్క రోజైనా ఆ బంగారుని మీరు గెలవగలిగారా? దాని ఇంటి నుంచి పంపించేయగలిగారా? మీరు ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూనే ఉన్నారు, కానీ అన్నిటినీ గెలుచుకుంటూ అది పోతూనే ఉంది. మిమ్మల్ని నేనేదో పెద్ద వీరుడు సూర్యుడు అనుకున్నాను, కానీ మీరెంత దద్దమ్మో ఆ బంగారి క్లియర్ గా నిరూపిస్తూనే ఉంది. చూడండి, ఇది మనకు అస్సలు మంచిది కాదు. అమృత, ఊరికే నా దగ్గర అరుస్తూ కూర్చోకండి, వెళ్ళి పని చూడండి. తొందరగా రవికి నా కూతురికి ఈ ఇంట్లో పెళ్లి జరిగి తీరాలి. రావే పోదాం. బంగారి, నిన్నీ ఇంటి కోడలుగా చేసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. కానీ నా నిర్ణయం గురించి ఇంకా ఎవ్వరికీ చెప్పలేదు. కానీ నువ్వు చేసే ప్రతి పని, నేను తీసుకుంటున్న నిర్ణయం కరెక్టే అని నిరూపిస్తూనే ఉంది. బంగారి, దీని గురించి నేను నీతో ఎప్పుడు మాట్లాడినా కుదరదు అని మాత్రం చెప్పకు. నువ్వే నా తరపున ఈ కుటుంబాన్ని ముందుకి నడిపించాలమ్మా. రవికి నీకంటే మంచమ్మాయిని నేను ఎక్కడా తీసుకురాలేను. ఈ కుటుంబానికి తగిన సరైన కోడలివి నువ్వొక్కదానివే. నువ్వేనమ్మా. మణి, నాకు చాలా భయంగా ఉంది మణి. అందరూ పడుకొని ఉన్నారు, ధైర్యంగారా, నేనున్నాను కదా. అమ్మ చూసిందంటే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది. అమ్మ ఇప్పుడు ఏం చూడరు జయ, నేనున్నాను. రా రా రా. రారా, లోపలికి రా త్వరగా. పో